భయపడనే వద్దు, నీవు వెన్ను చూపనే వద్దు. ఇది యేసు ఇచ్చు వాగ్దానము. నీ యుద్ధములన్నీ తానే చేయగా, నీ యుద్ధములన్నీ తానే చేయగా, ఊరక నిలచి చూడు గొప్ప రక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. చెప్పరా? అయ్యయ్యో, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన అద్భుత ఆశీర్వాదకర సంవత్సరములో అడుగు పెట్టడానికి ప్రభు మనకిచ్చిన మంచి భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య, భయానకమైన పరిస్థితులలోకి అడుగు పెడితే అద్భుతమైన సంవత్సరంలోకి అడుగు పెట్టారంటారేమిటి అని మీకు అనిపించవచ్చు. పరిస్థితులను చూస్తే ఒక భయంకరమైన సంవత్సరంలోకి అడుగు పెట్టామనే చెప్పాల్సి వస్తుంది. కానీ మనము పరిస్థితులను గాక వాగ్దానమును చూస్తున్న బిడ్డలం గనక, ఆమె ఏం చూస్తున్నాం? మనం వాగ్దానం చూస్తున్న వారం గనక ధైర్యముతో ముందడుగు వేస్తూ ఉన్నాం. మన పితరులందరూ వాగ్దానములు చూస్తూ ప్రయాణం చేసిన వాళ్ళే. వాగ్దానం చూశారు ఆమె. అందుచేత మనం విశ్వాసంతో ముందుకు సాగాల్సిన వాళ్ళం. రేపు ఉదయాన్నే మా సంఘంలో కూడిక ఉంది, ఉదయానికి చేరాలి. భీమవరంలో అయ్యబ్జ ముగించుకొని అటు వెళ్ళిపోవడం మాకు చాలా సులువు. ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళడం అంటే చాలా ఇబ్బంది. అయినా దేవుని సేవకునిగా, ఆయన ప్రతినిధిగా మీకు ఒక్క మాట ప్రకటించాలి, వాగ్దానాన్ని ప్రకటించాలి అనే ఒక భారముతో, సంఘాల పట్ల ఉన్న బాధ్యతతో ఆ ఇబ్బందిని ఇష్టపడి మీ మధ్య ఉండడానికి ఈ రీతిగా ప్రభు సహాయం చేశారు. నిజానికి ప్రాక్టికల్గా కష్టమే కదా, అయినా ఇంతమంది దైవజనులతో కలిసి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని అనుభవించడం చాలా సంతోషం. దైవజనులందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈ పరిచర్యలను కాదనుకొని సహవాసానికి పెద్దపీట వేసి మీరు రావటం సంతోషకరం. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడినట్లు సహవాసమే మనకు బలం, మనకు లాభం. నష్టకారక సహవాసాలను వదిలి మేలు చేయు సహవాసంలో స్థిరపడుట మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. మంచిది పిల్లరా, కొన్ని వాక్యాలు త్వరగా. ఇదొక కృతజ్ఞత కూడిక, ఇదొక స్తుతి ఆరాధన కూడిక, ఇదొక వాగ్దాన కూడిక. ఆ మాటను ప్రకటించి సాధ్యమైనంత త్వరగా మీ వద్ద నుండి మరి నిష్క్రమించుటయే ఏకైక గురిగా పరుగులెత్తి కొన్ని మాటలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించమని కోరుతున్నాను. అందరికి స్తోత్రం చెప్తారా? ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమాకాండము 14:13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను, కనికరించండి. ఇప్పటికీ ఎప్పటికీ నేనే తగ్గాలి, మీరు హెచ్చాలి. అంచేత మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి
నీతిగల మీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చి మహిమ పొందండి. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా తమరే పరిశుద్ధాత్మ దేవుడా ప్రకటించువారిగా, గ్రహింపచేవారిగా, ఒప్పింపచేవారిగా మీ శైలిలో మీ స్థాయిలో క్రియలు చేయమని యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 2021వ సంవత్సరానికి సంబంధించి మా పట్ల మీరేం చేయబోతున్నారు ప్రభువా, మా బ్రతుకులు సేవలు ఎలా ఉండబోతున్నాయి నాయనా అనే ఒక బాధతో ఉపవసించి ప్రార్థనలు చేస్తూ కనిపెడుతున్నప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది. అంత భయకంపితమైన భయానకమైన పరిస్థితిలో ఉంటే ప్రభు ఇచ్చిన వాగ్దానం, భయపడకుడి. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, ఏదో అటు ఓదార్చాలి కాబట్టి, ధైర్యం చెప్పాలి కాబట్టి మంచి మంచి ఏరుకొస్తారు వాక్యాలు. జనాలు బాధలో ఉన్నారు కదా అటు చెప్పి మొత్తానికి ఏదో గడిపేస్తారు కూటం అనే ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులకు అలాంటి ఆలోచనలు వస్తాయి. వారు ఆత్మ సంబంధులు కాకపోతే ఆత్మ సంబంధమైన విషయాలుగా ఎందుకు మాట్లాడతారు? అయితే నేనేమంటున్నానంటే, ఈ మాట స్వయంగా దేవుడు నాతో మాట్లాడాడు. ఇలాంటి సందర్భంలో ఈ మాట ఏమిటి అని అనిపిస్తే ప్రభు చెప్పిన జవాబు, భయపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే కదరా భయపడొద్దు అంటున్నాను. అంత బాగుంటే ఈ మాట చెప్పాల్సిన అవసరం ఏముంది అన్నాడు. కొంచెం మబ్బిడిపోయింది, క్లారిటీ వచ్చింది. నిజమే కదా, పరిస్థితులంతా సమంజసంగా, ఆశావహంగా, అనుకూలంగా, ఆశీర్వాదకరంగా, సంతృప్తికరంగా, సంతోషదాయకంగా, లాభప్రాప్తికి వెలితినట్టుగా, సమ్మిళిత ద్రాక్షారసము వెలితి పడిన సమృద్ధి కలిగినట్లుగా ఉంటే భయపడొద్దు అనే మాటకు అర్థం ఉండదు కదా. ముందు చూస్తే భయంకరమైన సముద్రం, హే సంపేత్తను వచ్చేవాడు అన్నట్టుగా పొంగుతోంది. వెనకాల అయిపోయారా మీరు అన్నట్టు ఆడు దగ్గర పడుతున్నాడు తరుముతున్న శత్రువు. ఆ మూమెంట్లో చెప్పాల్సిన మాటే కదా భయపడొద్దు అనేది. నీవు కోరుకున్న గమ్యానికి చేరకుండా సముద్రాల వంటివి నీకు అడ్డొస్తున్నాయి. నువ్వు దాటలేవు, ఈదలేవు. నీ మానాన నిన్ను బ్రతకనివ్వకుండా నిన్ను ఎలాగైనా చంపుటకు తరుముకొస్తున్న శత్రువు మునుపటి కంటే ఇప్పుడు బాగా దగ్గరైపోయాడు. ఇక వాడికి దొరికిపోతున్నానేమో అన్న భయాందోళన నీ మానస సరోవరాన ఉప్పెనగా పొంగుచున్నది కనుకనే నీ హృదయపు తుఫానులను చూస్తున్న అద్భుతమైన దేవుడు భయపడొద్దు అని వాగ్దానం చేస్తున్నారు. భయపడొద్దు అని దేవుడు చెబుతున్నాడు అంటే దాని అర్థం మన కొరకు ఒక నూతన మార్గము ఏర్పాటు చేయుటకు దేవుడు ముందే నిశ్చయించి ఉన్నాడు గనుక భయపడొద్దు అన్నాడు. దారి లేని చోట దారి వేయగల శక్తి గలవాడు దారి వేయుటకు సంకల్పించాడు గనుక భయపడొద్దని చెబుతున్నాడు. మన పాత పాట మీకు గుర్తుందా? దారి నువ్వని సంద్రమందు దారి వేసిన దీనుడా కాదు ధీరుడా. అక్కడ దీనుడు కాదు, ధీరుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మీకు ఏమని మనవి చేస్తున్నానంటే, ఆయన మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల భవిష్యత్తు కొరకు, మన జీవనోపాధి కొరకు, మనకు అప్పగించిన పరిచర్యల కొరకు ఏదో ఇంతకు ముందు లేని ఒక నూతన మార్గము తెరవబోతున్నారు. దేవుని నిత్య ప్రణాళికలో ఏర్పాటులో అది ఉన్నది కనుక, దాని సమయం సమీపించింది కనుక ఆయన ఏమన్నాడు సింపుల్గా, రే మీరు భయపడకండి రా. ఆ మాట చెప్పడానికి ప్రభువుకున్న కారణం, హి హస్ ప్రిపేర్డ్ ఎ వే ఫర్ us ఆల్రెడీ. మన కొరకు ఒక నూతన మార్గమును దేవుడు ఇప్పటికే ఏర్పాటు చేశాడు. నేను మరలా చెప్తున్నాను, ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు కదా. నా ప్రశ్న, అంతకుముందు ఎప్పుడైనా పాయలు చేశాడా? మాట్లాడాలి మీరు. ఆ తర్వాత ఇంకెన్ని సముద్రాలు పాయలు చేశాడు? దట్ వాస్ ద ఓన్లీ ఇన్సిడెంట్, దట్ వాస్ ద ఓన్లీ మిరాకిల్. అలా చెప్పడంలో నా తాత్పర్యం ఏంటంటే, అంతకు ముందు ఎప్పుడూ ఎక్కడ ఎవరూ చేయని కాదు, ఆయన కూడా చెయ్యని అద్భుతం అవసరమైతే నీ కోసం చేస్తాడా.
మన బతికి ఎంత, మన సేవ ఎంత, మన సంఘం ఎంత, పెద్ద పెద్ద మినిస్ట్రీస్కే చాలా ఇబ్బందులని మనకు సంబంధం లేదు. 400 సంవత్సరాల బానిస బతుకులతో చితికిపోయిన బతుకుల కోసం ఒక అద్భుతాన్ని ప్రభు చేసి పెట్టాడు. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నేను ఏమని మనవి చేస్తున్నానో మీరు ఆలకించండి బిడ్డలారా. భయపడకండి అని దేవుడు మాటిస్తున్నాడంటే ఆయన ఎప్పుడూ ఎవరిని భ్రమ పెట్టలేదు, మోసం చేయలేదు, మాయలు చేయలేదు. అరచేతిలో వైకుంఠం చూపించి నీ కర్మకు విడిచిపెట్టలేదు. చిన్ని నామలో తీసుకెళ్లి నడి సముద్రాన్ని విడిచిపెట్టలేదు. నావే పగిలిపోతే, ఓడే పగిలిపోతే ముక్క చెక్క పట్టుకొని ఏది లేక మునిగిపోతున్న దశలో చెయ్యి చాపి పైకి లేపి తనకు కోరిన కాదు, వారు కోరిన తీరానికే చేర్చిన ఒక నమ్మకమైన దేవుణ్ణి కదా మనం ఆరాధన చేస్తున్నాం. ఏదో ఒక తీరానికి చేరడమే గొప్ప అనుకుంటే కోరిన రేవుకే చేర్చడం ఆయనకే చెల్లిందండి, ఇంకెవరు చేయలేరు అలా. అక్కడ యోహాను సువార్తలో రాసిన మాటలైతే నాకు పిచ్చి పట్టిస్తాయి. ఈ రోజుకి ఎప్పటికి 26-27 సంవత్సరాలుగా చదువుతున్నా, ప్రసంగిస్తున్నాను. కానీ ఆ మొక్క ఏంటంటే, వారు ఆయనను దోణిలో ఎక్కించుకున్నట్టుకు ఇష్టపడి వెంటనే ఆ దోణి వారు కోరిన రేవుకు చేరు. వెంటనే ఎలా జరుగుతుంది? అది నడు సముద్రం కదా, అది అర్ధరాత్రి కదా, కల్లోలిత సముద్రం కదా, తుఫాను రేగుతోంది కదా, చెరతాప చినిగిపోయిందిగా, నీళ్ళ చేత దోణి నిండిపోయిందిగా, బ్రతుకుతామన్న ఆశ లేదు కదా. అంతటి భీకర పరిస్థితుల్లో ప్రభు ఆ పడవలోకి వచ్చాడు. ఓకే, దయ్యం పోతా ఉన్నారు, కాదు నేనే అన్నాడు. వచ్చే బాబుని ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్నాక ఆయన తుఫానును అణిచెను, నిమ్మల పరిచెను, నావికుడిగా మారెను, మెల్లిగా తీరానికి చేర్చను. అంటే ఈజీగా ఉంటుంది. అయ్యేమిలో వెంటనే ఆయన ఎక్కించుకున్నారంట, వెళ్ళిపోయింది అవతలకి. మనమైతే నడవాలి, ఆయన అయితే ఎత్తికెళ్ళిపోతాడు. వేసి రక్తించి చెప్పరే స్తోత్రం అని. నేను చిన్నప్పుడు బాగా అడిగాను మా మమ్మీ వాళ్ళని, మరీ టూ మచ్గా చెప్తారమ్మా, 40 సంవత్సరాలు అడిగితే చెప్పులు ఎందుకు అరగమని. నార్మల్గా ఎత్తుమచ్చ మాట్లాడబాకు అనేవారు. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నడితే అసలు నిర్గమాకాండం 23లోకి వస్తే కానీ అర్థం కాలే. 19లో చెప్పాడు, మిమ్మల్ని రెక్కల మీద మోసి తెచ్చిద్ది. ఆహా, అందుకు అరగలేదు చెప్పులు. ఇంకెట్టరుగుద్ది రెక్కల మీద కూర్చోబెట్టుకుంటే. ఇంత మంచి దేవుణ్ణి ఇంకా ఎవరైనా నమ్ముకోలేదా? ఇంత మంచి దేవుడిని తెలుసు కూడా ఇంకా బాప్తిజం పొందకుండా గోడవతల నుంచి ఎవరైనా చూస్తున్నారా? ఇంత గొప్ప దేవుని కవిగిట్లోకి రాకుండా దూరంగా ఉండి ఎవరైనా దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారా? నేను చెప్తున్నాను, ఆయనను మీ దోణిలో ఎక్కించుకుంటే వెంటనే దోణి కోరిన రేవుకు చేరిపోయిందనే వాక్యం. ఆమేన్, హల్లెలూయా. దారి తొలగి ఇక పాట పడే అవసరం లేదు నీకు. తీరము చేర ఘోర సుడి గాలిలో ఇంక ఆ ఏడుపు లేదు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఆశా అది లేదు, ఇక ఆశలన్నీ తీరిపోయే అని పాడుకోవటమే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇందు నిమిత్తం 50 మందికి నేను తెలియజేయించిన ప్రకటన ఏమనగా, యేసు క్రీస్తు ప్రభు నీకు వాగ్దానం చేస్తూ చెబుతున్న ఒక మంచి మాట ఏమో తెలుసునా? భయపడకో. అందరు చెప్పండి ఆమేనని చెప్పాలి, ఆమేనని. ఇప్పుడు నేను చెప్తున్నాను భయపడకని. ఏమైనా పెట్టుబడి ఏమన్నా మాట చెప్తాకి? నేనేం భయం తీయగలనా? తుఫాను ఆపగలనా? ఏమైనా చేయగలనా? నాలాంటోడు ఇంకా 100 మాటలు చెప్పినా లాభం లేదు. యేసు ఒక్క మాట చెప్పినా చాలు. అబద్ధమాడిన దేవుడు, మాట తప్పని దేవుడు, రోషం గల దేవుడు, 100కి 100 పాలు అన్న మాట నెరవేర్చడానికి సత్తా ఉన్న దేవుడు, నమ్మదగిన వాడు చెప్తున్నాడు భయపడకు. ఎందుకు చెబుతున్నాడంటే నీ కొరకు ఒక నూతన మార్గం ఏర్పాటు చేశాడు ఆయన. స్తోత్రం చెప్పట్లే మీరు? హల్లెలూయా. ఒక నూతన మార్గం ఏర్పాటు చేసిన దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేకాదండి, ఇంకో మాట చెప్తాను మీకు. నూతన మార్గములో మనకు విమోచన, మన శత్రువుకు నాశనం, 2 ఫిక్స్ చేశాడు. ఇది ఎంత చిత్రం! సింపుల్ సూత్రం. అదే యేసు రక్తం మనకు రక్షిస్తుంది, సైతాన్ని చంపేస్తుంది. ఒక్క చుక్క మన మీద పడితే మనకు రక్షణ, ఒక్క చుక్క ఆడు తగిలితే ఆడు పరితే అట్టుండదు. ఆలోచించండి. స్తోత్రం చెప్పట్లా మీరు? హల్లెలూయా, హల్లెలూయా. అదే సముద్రం
సముద్రము మనకు విమోచన కలిగించింది, అదే సముద్రం వాళ్ళందరికీ మరణ శాసనం రాసేసింది. సముద్రం తెరవబడింది, నూతన మార్గం ఏర్పరచబడింది, లోతైన సముద్రం సమతలమైన భూమిగా మారిపోయింది. వేల సంవత్సరాలుగా నీళ్ల కింద నానుతున్నటువంటి సముద్రపు కిందన్న స్థలం అంతా ఆరణ నేలగా మారిపోయింది. విభాగింపబడ్డ నీరు గోడలుగా నిలబడిపోయాయి. ఇన్ని జరిగితే బిడ్డలు హాయిగా ఒడ్డుకు చేరితే ఓ సిద్ధేగా మేము చేస్తాం. దానికి ఏమని రాశాడు బైబిల్లో తెలుసా? వారును అలాగూ చెయ్య జూచి చచ్చిరి. చాలామంది కాపీ కొట్టేస్తున్నారు. దేవుని స్తోత్రం. క్లిక్ అవదో. తెరిచిన మార్గము తేరగా కనబడుతున్నది కనుక నడిచిపోయిన వారు మన కళ్ళ ముందే ఇంకా వెళుతూనే ఉన్నారు కనుక ఈ పాటి నడక మాకు రాదా? ఈ దారి మాది కాదా? నీకు కాదురా తీసింది అది. దేవునికి స్తోత్రం. సెంటర్కి వచ్చాక దేవుడు మోషేని మళ్ళీ కలిపోయాబా అన్నాడు. కరజాపాడు. యేసు రక్తం ఏం చేయం. అకస్మాత్తుగా రథ చక్రములు దిగుతున్నాయిట. ఆ చక్రాలు ఊడిపోతున్నాయి, గుర్రములు దిగబడిపోతున్నాయి. ఏమిటది అని తేరుకునే లోపే జల సమాధి అయిపోయారు. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేశాడు. నేను చెప్తున్నాను, తెరిచిన ద్వారం నీకు మార్గం, వారికి మరణం. ఆమేన్, ఆమేన్. ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్న మాట ఏంటి తెలుసా? భయపడకండి, భయపడకండి, భయపడకండి అని చెప్పుతున్న మాటకు కారణం భయపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. ప్రళయ భీకరమైన సముద్రం రాయ్ దమ్ముంటే రారాని సవాలు చేస్తోంది కనుక తరుముకొస్తున్న ఫరో సైన్యం ఎక్కడికి తప్పించుకుంటావరా అంటూ ఎగతాళి చేస్తోంది కనుక ఏ వైపు చూచినా క్షేమము లేదయ్యా, మరణమే నిశ్చయమయ్యా అంటూ గుండెలో బాదుకొని అవిసేలా రోధించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక ఈ కల్లోలిన సముద్రం ఎదురు తరుముతున్న శత్రువుల మధ్య దిక్కుతోచగా ఏడుస్తున్న ప్రజల కొరకు వినిపిస్తున్న ఒకే ఒక్క మాట, నిజ దేవుని అద్భుతమైన వాగ్దానం. ఆ వాగ్దానం ఏమనగా భయపడకండి, భయపడకండి, భయపడకండి. ఊరక నిలిచి చూడండి, యెహోవా మీకు నేడు గొప్ప రక్షణ కలుగజేస్తాడు. నేడు మీరు చూస్తున్న శత్రువునికి మీద అన్నడు. ఆమేన్ అనండి. హల్లెలూయా. బిడ్డలారా, మీరంతా గమనించాల్సిన ఒక మాట చెప్తారు. ఊరక నిలిచి చూడుడి. ఏం చూడాలి? మీ మౌనం నశించును గాక. నోరు తెరవండి. కూటమైకి తిరుగుతారండి నోరు. ఆ సిద్ధపాట్లు ఏం మంచి కాదు. స్తోత్రం. హల్లెలూయా. అట్ట అనుకోవటమేనా? ఇది అట్ట అనుకోవటమేనా? పోన్లే. ప్రియులారా, జాగ్రత్తగా నా మాట వినండి. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో పట్టుకోండి. ఒక మాట ఆయన అంటాడు, ఓరక నిలిచి చూడుడి. ఏం చూడాలయ్యా? యెహోవా కలుగు చేయి గొప్ప రక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ పూట ఒక 5-10 నిమిషాలు మాత్రమే చెప్పాలని నేను తీర్మానం చేసుకున్న ఉపదేశములోని కీలకమైన కోణం ఏమనగా, మనం ఏం చూడాలి? ఈ సంవత్సరం అంతా మీరు ఆ పని మీద ఉండాలని నేను చెప్పేసి వెళ్ళిపోతాకు వచ్చాను. దేవునికి స్తోత్రం. మీరేం చూడాలి? అడిగిన దానికి జవాబు చెప్పకుండా చేతపడి నేర్చుకున్నట్టుగా నా ముఖం చూడటం కాదు. ఎవరు దేవుడు చూపలేదు. మీరు ఊరక నిలిచి చూడండి అన్నాడు కదా. ఏం చూడాలి? ఆయన కలుగ చేయుచున్న గొప్ప రక్షణ కార్యము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏమి చూడాలో, ఏమి చూడాలో అనే ప్రశ్నకు నా మొదటి జవాబు, దేవుడు చేయుచున్న కార్యములను చూడాలి అనండి. చెప్పండి గట్టిగా. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మన కుటుంబంలో కార్యాలు చేయబోతున్నాడు. సంఘములో, మినిస్ట్రీలో కార్యాలు చేయబోతున్నాడు. ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమములో బలమైన కార్యాలు చేయబోతున్నాడు. మన కన్నులు తెరవబడగా దేవుడు చేయుచున్న రక్షణ కార్యములు చూడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దినమందు దేవుని బిడ్డలారా, మీరేమి చూడాలి అనే మాట మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. గ్రంథాలు ఉన్నవారు చూడండి, కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి
రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం. 17. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. అందరం ఒకసారి ఆమేన్ అనండి. చక్కగా తలలు పైకెత్తి నా వైపు చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మీరు సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో, విశ్వాసంతో మీరు చూడాల్సిన విషయం ఏమిటంటే, దైవజనుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, చూచునట్లు వీని కనులు తెరవు. ఏమి చూడాలట? నేను గొప్ప రక్షణ కలుగు చేస్తాను చూడండి రా అన్నాడు కదూ. ఆ వాక్యాన్ని బట్టి ఏమి చూడాలి అనే ప్రశ్న బయలుదేరింది కదా. ఒక్కొక్కటిగా చెప్పుకుంటున్నావు ఏం చూడాలో. ఇక్కడ ఒక పర్వతం మీద దైవజనుడని ఎలీషా, అతని శిష్యుడు ఉన్నాడు. అతడు దైవజనుడే సుమా. ఇంకా అండర్ ట్రైనింగ్ కాదు, ట్రైనింగ్ పూర్తయిపోయింది, ఆర్డినేషన్ అయిపోయింది, అది పాస్టరే. దైవజనుడైన అతని పనివాడు అన్నాడు. అంటే ఆల్రెడీ అతను దైవజనుడే, కానీ ఆత్మీయ తండ్రి దగ్గర ఒక పనివాడు లాగా పనిచేస్తున్నాడు. ఇంకా ఆర్డినేషన్ లేదు, అనాయింటింగ్ లేదు, ఇంకా ఏమీ అవ్వలేదు. ఆ పాటి దానికే ఒక పనివాడిలాగా పని చేయాలంటే కుర్రగాలికి నామూసి వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు పలానా అయ్యగారి దగ్గర పరిచయం చేస్తున్నావు కదా, అలాగేం లేదండి, ఎప్పుడన్నా హెల్ప్ చేయమంటే చేస్తానండి. మరి నీ పోజు మండిపోని తప్పేముందరా? దైవజన్ దగ్గర పరిచయం చేస్తే నీకు అంత సిగ్గుపడిపోయి మడతలాడిపోతున్నావు. పనికి మళ్ళీ బుద్ధి కాకపోతే అందులో నామూసి పనే ఉంది. బాల్ చేపలో గ్లాసులు అడుగుతున్నావా సిగ్గుపడతాకి? తింటాక డబ్బు లేక హోటల్లో కప్పులు కూడా టిఫిన్ చేసావా సిగ్గుపడతాక? నువ్వు ఒక జనమును కనుటకు మహిమ గల సేవ చేయటానికి వచ్చావు కదా. ఓ కఠినమైన సత్యం చెప్పడానికి ఒక కఠినమైన పదం వాడతాను, బాధపడకండి. నాకు కూడా ఇష్టమేం కాదు అలాంటి భాష వాడడం, కానీ తప్పదు ఒక్కోసారి. ఎప్పుడైనా అప్పుడప్పుడు మన్నించండి నన్ను కూడా, పెద్ద మనసు చేసుకుని. తిరుపతి దగ్గర వెంకటాయపాలెం అని ఒక గ్రామం ఉంది. దాని దగ్గర దేవలంపేట అనే చోట ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. 1-2 సార్లు నన్ను పిలిచారు. మంచి సేవకుడు, మంచి మందిరం కట్టాడు, మంచి పరిచర్లు ఉన్నాయి, సేవకులు చాలామంది తయారయ్యారు. అయితే తన కుమారుడు ఎంత సేవ చేయమన్నా చేయకుండా ఒక 20,000 రూపాయలు ఉద్యోగం సంపాదించుకొని సిన్సియర్గా డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. అది చెడ్డాడు కాదు, భక్తిగానే ఉంటాడు, కానీ సేవ అంటే మాత్రం పట్టించుకోకుండా డ్యూటీకి పోతున్నాడు. పాస్టర్ గారు నన్ను చూసి బాగా దుఃఖం పెట్టుకున్నాడు. ఏమైంది పాస్టర్ గారు ఎందుకని అడిగితే, అయ్యా బోల్డ్ సేవ ఇచ్చాడయ్య దేవుడు, వాడు సేవ చేయమంటే నేను ఉద్యోగం చేసుకుంటాను అంటున్నాడు. అయ్యా నాకు ఇది మాత్రం గుండె పగిలిపోతుంది అయ్యా అని అన్నాడు. నువ్వు మాట్లాడే, నువ్వు వింటాడికి చాలా ఇష్టం అయ్యా, నీ మాట ప్రసంగాలు వింటాడు పద్దాక, నువ్వు చెప్తే వింటాడు. నా వెనకాల పడ్డాడు ఈయన. సర్లే 10 మందిలో వాడిని ఇబ్బంది పెట్టడం అందుకని నన్ను రైల్వే స్టేషన్కి వాడైనా డ్రాప్ చేసేదంటే ఆడే అంటాడు. నేను దారిలో మాట్లాడతాను లాడుతూ అని. అరే ఎవరిని రాని బాకరా, నువ్వు అక్కడికి తీసుకురానంటే ఇద్దరం కారులో వెళ్తున్నావు. ఏంటి నాన్నగారు సేవ చేయమని చెప్తుంటే నువ్వు ఆసక్తి చూపట్లేదు, స్పందించట్లేదు, ఉద్యోగం చేసుకుంటున్నావంట, ఎందుకురా అని అడిగా. వాడు కళ్ళ నీరు పెట్టుకున్నాడు. ఏమైందిరా బాబు అని అడిగితే, అన్నయ్య మీకు మందిరం అలా కనపడుతుంది, సంఘం అలా కనపడుతుంది, కానీ నాన్నగారు అమ్మగారు చాలా కష్టాలు పడ్డారన్నయ్య. ఈ రోజుకి మంచి ఆహారం తినవన్నయ్య, ఇంట్లో చాలా ఆర్థికంగా ఇబ్బంది అన్నయ్య. మేము చిన్నప్పటి నుంచి డాడీ వాళ్ళు మాకు పెట్టి వాళ్ళు తినకుండా నీళ్లు తాగి బతికే సేవ చేశారు. ఇంక డాడీ వృద్ధాప్యానికి వచ్చాడు, ఇంకెంతకాలం డాడీ కష్టపడాలన్నయ్య. ఆయన బతికిన కొన్ని రోజులు కడుపు నిండా అన్నం పెట్టాలని మా డాడీ కోసమే జాబ్ చేస్తున్నాను అన్నయ్య. సంఘాల్లో ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదన్నయ్య. మంచిగా వరుసగా 5 రోజులు మంచి అన్నం తిన్నామనే సాక్ష్యం ఈ రోజుకి లేదన్నయ్య. డాడీకి ఏమో నాకు భారం లేదనుకుని డాడీ బాధపడుతున్నారు. డాడీ బాధలు చూడలేక నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, నా కోసం కాదన్నయ్య అంటూ వాడు ఏడ్చాడు. నేను ప్రార్థన చేసుకుంటే ఓకే అయితే నువ్వు ఉద్యోగం చెయ్యి అని చెప్పాలని నడిపింపు రావట్లేదు. వాడు సేవకు రావాలని చెప్పో అని పరిశుద్ధాత్మ నాలో మాట్లాడుతున్నాడు. వాడు చెప్పిన రీజన్ ఏమో కరెక్టు, పరిశుద్ధాత్ముడేమో ఒప్పుకోవట్లేదు. అని సేవకు రమ్మని నువ్వు అని చెప్తున్నాడు.
ఇప్పుడు ఎట్టా దేవుడు ఏ డైలాగ్ చెప్పాలి, ఏ మాట చెప్పాలి, 100 చెప్తాడు, పాయింట్ చెప్తాడు, మనం మిగతా ఎవరైనా చేయాలి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. చిట్టి సౌరభ్నాడుతో ఓడగట్టంటే ఇది ఏడ దొరుకుద్ది, ఇన్ని వెళ్ళి సావాలంతే. అదే పక్కన ఉంది, అన్ని 100 ప్రశ్నలు వేయకూడదు, వెళ్ళి ఆ చెట్టు ఎత్తుకొని నరుకుని తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక అంతే, దేవునికి స్తోత్రం. ఇక నా పరిస్థితి చూడండి. ప్రార్థన చేశాను, నాన్న డబ్బులు ఏముందంటే అన్నా అని వాళ్ళకి, అన్నయ్య అనకన్నయ్య డాడీ మంచి అన్నం తిని ఎంతకాలం అయిందన్నయ్య. ఇక మంచి మంచి మాటలన్నీ చెప్పాను, వర్కౌట్ అవ్వట్లా. ఇక సుఖం లేదు. మందు పాత్ర బేల్చిపోతే ఎండో. సుందర సుకుమార లావన్న లాలిత్య మాటలన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇక ఎంతలో మందు పాత్ర బేల్చేస్తే కానీ వర్కౌట్ అవ్వదు. నేను ఒకటే మాట, రే తమ్ముడా నువ్వు బాధపడక, ఒక మాట అంటాను, డబ్బుదేముందిరా, చెయ్యి. ఒక పాపిష్టి వేష కూడా సంపాదించిన డబ్బులు, నువ్వు సంపాదించిన డబ్బులు 20,000 కోసం రోడ్డు ఎక్కించాడు. ఎవరిగా ఆత్మలను సంపాదించాలంటే ఒక దైవజనుడు మాత్రమే సంపాదిస్తాడరా. డబ్బు ఎవరైనా సంపాదిస్తాడరా. ఆత్మలు సంపాదించాలంటే దైవజనుడు పని అవుతుంది. అది ఇంటికి వెళ్ళి దెబ్బ రిజైన్ చేసి వచ్చేసాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ దేవలంపేటలో మీటింగ్ తర్వాతే హోసన్న మందిర్లో మన అయ్యప్ప జరిగింది. అక్కడికి వచ్చాడు. రే ఏంటంటే అనే రిజైన్ చేశాడు. స్తోత్రం చెప్పరే. వాళ్ళ నాన్నగారు ముఖం వెలిగిపోతుంది, నా కొడుకు రిజైన్ చేసేసాడయ్యా. తిండికి లేకుండా అల్లాడిపోతున్న ఒక పాస్టర్ గారు కొడుకు ఒక 20,000 తీస్తే ఆనందపడాలి. కానీ చెయ్యి, నాకు అక్కర్లా. ఈ ఆకలితో నేను చస్తాను, కానీ నా కొడుకు డబ్బు సంపాదించేవాడుగా కాదు, ఆత్మలను సంపాదించేవాడుగా ఉండాలి. అది దైవజనుల మనసు అంటే. మీకు ఏమర్థమైందో నాకు తెలియలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్న మాట అంటే మీకు కోపం వచ్చేద్దే, చిన్న మాట అంటే మీరు అలుగుతారే. మేమే అలా రోషపడితే, బాధపడితే, సేవ వదిలేసి, సంఘాలు వదిలేసి, మళ్ళీ మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు ఎప్పుడో చేసుకోవాలి. మేము అలా సిగ్గుపడి కోపర్చి పనికి మళ్ళీ పని వెళ్ళిపోదామా అనిపించే పనులు రోజుకొకసారైనా జరుగుతాయి మాకు. మీ ద్వారా కూడా చాలాసార్లు జరిగాయి మాకు. అయినా సిగ్గు లేకుండా, అసలు రోషమే లేనట్టుగా, దుఃఖం పొగిలికొస్తున్నా సరే పండ్ల కింద దుఃఖాన్ని ఆపుకొని, లేని సంతోషాన్ని ముఖం మీద తెచ్చుకొని మీతో మాట్లాడుతూ పరిచయం చేస్తున్నాం. ఆ డబ్బే అయితే ఆ పాపిష్టులు కూడా సంపాదిస్తారు. మిమ్మల్ని క్రీస్తు కొరకు మహిమగల సంఘంగా చేయాలనే ఉద్దేశంతో ఈ సేవ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరువు, మర్యాద, ఘనత, సంతోషం ఇవే మేము కూడా చూస్తే ఈ పాటికి మీ దగ్గర ఉన్నాం. మీ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎవ్వరం ఆశమస్ వాళ్ళం కాదు. రోడ్డు ఎక్కితే 10 రూపాయలు తేలడం వాళ్ళం కాదు. మీకు తెలుసా సంగతి. మేము మళ్ళీ రోడ్డు ఎక్కితే డబ్బులు తేలమో మీకు తెలీదా? ఉదాహరణకి మీ పాస్టర్ గారు సేవ వదిలేసి బయటికి వెళ్తే 10 రూపాయలు సంపాదించుకోగలడా? మాట్లాడరా? దొంగోడికి తేలుగుడు తలకుంటుంది. మరి దేవునికి స్తోత్రం కలుగునగా. మొబడి దుర్గానగర్ బొండాడు లంక అంటాం మానేసి కోబియట్ పెట్టుకొని రోడ్డు ఎక్కితే నెలకొచ్చేపటికి గొట్ల కొంత పొగేసేస్తాడు. ఇప్పటికి అవన్నీ మానేసుకొని ఒక్కొక్కసారి పిల్లల ఫీజుల కోసం, ఇంటి అద్దుల కోసం ఇబ్బంది పడుతుంటే కూడా గట్టిగా 4 కోటలు ఒప్పేసుకుందామా అనిపించట్లా. అక్కర్లా, ఇలాగే సత్తాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఎంత ప్రతిష్ట కలిగిన సేవ అండి. చూసే వాళ్ళకి సిగ్గు లేకుండా ఎన్నిసార్లు చీకొట్టినా వస్తున్నారు. అవును, నా కొరకు నా దేవుడు దిగంబరంగా సెలువు మీద వేలాడటానికి ఆ సిగ్గుని ఇష్టపడ్డప్పుడు నాకు కలిగిన అవమానం ఏపాటిదండి? ఒక మనిషి కలిగిన అన్ని రకాల అవమానాల కన్నా పెద్ద అవమానం చెప్పనా? దిగంబరంగా మార్చడమే. ఇంకెంత అవమానం మనం భరించవచ్చండి. దాన్ని మాత్రం ఎప్పుడూ తట్టుకోలేము. అన్యాయంగా ఒంటి మీద వస్త్రాలు లాగేసరినట్టు రోడ్డు మీద ఆ దారుణమైన దిగంబర దేహాన్ని తీసుకెళ్ళి ఎత్తైన సెలువు మీద కొట్టి ఊరంతా చూపిస్తున్నారు. సిగ్గుతో చచ్చిపోవాల్సిన సన్నివేశం. మౌనంగా అవమానాన్ని భరించిన దేవుడు దేవదూతలు ఎదుట నువ్వు కనపడే ఒక దినం రావాలని కదా ఇదంతా చేశాడు. పరలోక పరిశుద్ధులు ఎదుట నీ స్థానం పెంచాలని కదా ప్రభు ఇదంతా భరించాడు. మీరు ఆలోచించారా? దైవజనుడైన అతని పనివాడు, అతడు దైవజనుడై ఉండి తన ఆత్మీయ తండ్రికి ఒక పనివాళ్ళగా పనిచేస్తున్నాడు.
చూసే వాళ్ళందరికీ ఇంటికాడ పనులు చేస్తుంటే అయ్యగారు బట్టలు ఉతుకుతుంటే ఆ చిన్న చిన్న పనులు చేస్తుంటే పనివాడేమో అనుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ. కానీ నిజానికి అతను అభిషేకించబడ్డ దైవజనుడు. భాగ్యం అండి. పరిచర్యలో ఉన్న కాలంలోనే నీకు అలాంటి మనసు లేకపోతే అభిషేకించబడు కాపరిగా పెట్టాక నీకు ఆ బుద్ధి ఉంటుందా? యవనస్తులు పరిచయం చేసే వాళ్ళు ఇలాంటి మనసు మీరు పొందుకోవాలి. నేను ఒకవేళ అభిషేకించబడితే కూడా నా తండ్రి దగ్గర ఒక పనివాడిగా చేస్తాను. సరే, మన అంశానికి వస్తే వాళ్ళు ఒక పర్వతం మీద ఉన్నప్పుడు శత్రువులు చుట్టుముట్టేశారు. సకల ఆయుధాలతో పర్వతం చుట్టూ బాణాలతో వారు ఉన్నారు, రథాలతో, గుర్రాలతో, బాణాలతో. దైవజనుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ పనివాడు, ఈ శిష్యుడు, అయ్యో దైవజనుడా, మనం ఇక చనిపోబోతున్నాం, చుట్టూ రథాలు, గుర్రాలు, బాణాలు వచ్చినాయి అంటే ఎలీషా, ప్రభువా సూచనట్లు వీని కనులు తెరవయ్యా అన్నాడు. వెంటనే దేవుడు అతని కన్నులు తెరవగా ఆ రథాలకి, గుర్రాలకి, బాణాలకి, శత్రువులకి, వీళ్ళకి మధ్యలో పర్వతము చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే దేవుని ఏర్పాటును చూశాడో అప్పుడు ఒక్కసారి ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, శక్తి చేత కాదు నేను మరి ఇందాకలా పాడలేదరా, ఇది న్యాయమో తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, నీకు నా వల్ల కాదయ్యో. ఇంతకడతా కాపాట పాడావు కదా. ఇప్పుడు సడన్గా ఏమైంది నాన్న? సింపుల్, ఇద్దరు ఒకే దేవుని సేవిస్తున్నారు, ఇద్దరు అభిషేకించబడ్డ సేవకులే, ఇద్దరు ఒకే పర్వతం మీద ఉన్నారు. మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఒకడు దేవుడు తన కొరకు ఏర్పాటు చేసిన దాన్ని చూడగలిగాడు, మరొకడు చూడలేకపోయాడు. చూడగలిగిన వాడు దర్జాగా ఉన్నాడు, చూడలేని వాడికి బీపీ పెరిగిపోతుంది. అయ్య బాబాయ్ చచ్చిపోతున్నాం. ఎవరికి పెరుగుతుంది బీపీ? దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో, ఏమి ఏర్పాటు చేశాడో చూడగలిగితే నీకు అసలు ఆందోళనే ఉండదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సుమారు సంవత్సరం క్రితం, గత సంవత్సరం నవంబర్ అంటే 2019 నవంబర్ 23వ తేదీ నాకు యాక్సిడెంట్ జరిగింది. నేను బైక్ మీద వస్తుంటే వెనకాల ఒక కారు వచ్చి కొడితే అట్లా గాల్లోకి ఎగిరి కింద పడ్డాను రోడ్డు మీద. చూస్తున్న వాళ్ళందరూ పాస్టర్ గారు చనిపోయారు అనుకొని పరిగెత్తుకొచ్చారు. చాలా దెబ్బలు తగిలాయి. ఆ రక్తసిక్తమైన పరిస్థితుల్లో, నిండు గాయాలతో ఆ దుమ్ము కొట్టుకుపోయి ఉన్నానేమో. ఇలాగే తీసుకెళ్తే కట్లు కడితే ఇక మళ్ళీ స్నానం చేయనేమో డాక్టర్లు వైద్యం తునమోపనమో నాకు కూడా తెలుసు కదా. అందుకని ముందు వెళ్ళిపోయి ఆ గాయాలతోనే ఫుల్గా స్నానం చేసాను, తల స్నానం. ఎందుకంటే కట్లు కట్టడానికి స్నానం చేస్తాం కుదరదు. ఆ నీళ్లు స్నానం చేస్తుంటే ఎట్లుంటుంది, ఆ దెబ్బల మీద మంట మండిపోతుంది. ఏ అని పోసేసుకుంటామే. చక్కగా స్నానం చేసి తుడుచుకొని బట్టలు మార్చుకొని రక్తసిక్తాలతో హాస్పిటల్కి వెళ్ళాను. నన్ను చూసిన డాక్టర్ గాబరపడిపోయి, ఓవా ఫస్ట్ ఎయిడ్ చెప్పడానికి నర్స్ బీపీ ఆపరేటర్ తీసుకురా అని చెప్పేసి సుట్టైపోతుంటే, నాకు బీపీ ఉండదండి, నార్మలే ఉంటుందండి, ముందు ఫస్ట్ ఎయిడ్ చేయండి చాలు అన్నాడు. చాలా సీరియస్గా. మాట్లాడబాకు, నోరు మూసుకొని కూర్చో అన్నట్టుగా సుట్టేస్తున్నాడు సీరియస్గా. నాకు బీపీ ఉండదు సార్, ఈ గట్లు కట్టండి బాబోయ్. సరే మొత్తం చుట్టేసాడు, పిసికేసాడు. చూస్తే ఎంత ఉంది, 120/80. సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. హలో అన్నాను, అడుగుతాడు ఎంత ఉంది అన్నాను. నార్మల్ చెప్పానుగా అన్నాను. అంటే నన్ను చూస్తున్నాడు. అప్పుడు చెప్పా నేను యేసయ్య బిడ్డని. నా ఉద్దేశం యేసయ్య బిడ్డలకి బీపీలు రావని కాదు నేను చెప్పేది. నేను యేసయ్య బిడ్డని, ఆయన నాలో ఉన్నాడు కనుక నాకు ఆందోళన ఉండదు. ఎంత దెబ్బ తగిలినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత అపాయం వచ్చినా నాకు టెన్షన్ రాదు. నేను గాబరా పన్నగనక, టెన్షన్ పన్నగాక బీపీ ఫ్లక్చుయేట్ అవ్వదు, అంతే ఉంటుంది అన్నాను. అలా ఉండిపోయి డాక్టర్ తెలిసేపు. మీకు ఈ సాక్ష్యం ఎందుకు చెప్పాను? దేవుడు నా కొరకు ఏమి ఏర్పాటు చేశాడో నాకు తెలిస్తే టెన్షన్ ఉండదు సార్. అలా ఉండిపోయింది. ఉల్లిపాయ 80 రూపాయలు రేట్ అయింది సార్. ఒక ఆవిడ మార్కెట్కి వెళ్ళి ఉల్లిపాయ ఎంత ఉందండి 80, అటు ఉండిపోయింది. మళ్ళీ నోరు మొత్తానికి 7,000 ఖర్చు అయింది.
అలా పట్టేసింది, ఇంకా అలా ఉండిపోయింది. ఎలా కొట్టి అలా ఆయన చేసి పళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తే చిన్నపాటితో చిన్న సర్జరీలు అంటే చేశారు ఆమెకి. వాస్తవం అండి, 7,000 అయింది ఎవరు మొత్తానికి. మనిషికి అన్నీ సజావుగా ఉంటేనండి చిన్న తేడా వస్తే అమ్మబోయ్ అసలు ఇంత పెద్ద సిస్టము పర్ఫెక్ట్గా నడిస్తేనే చిన్న తేడా వస్తే మనిషి బతకలేమండి, గాబరైపోతాం. నాసిక రంధ్రాలు ఉన్నాయి, ఒక్కటి మూసుకుపోతే చాలు ఊరంతా గాబర చేస్తాం మనం. అవి గాలాడతలేదు, చిన్న సమస్య చాలండి మనకి. అవునంటారా కాదంటారా? మీరు ఏమి అంటారు ఏంటంటే బాబు మీరు మరో వలవులు అసలు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటున్నానంటే దేవుడు మన కొరకు ఏమి ఏర్పాటు చేశాడో మనం చూడగలిగితే టెన్షన్ ఉంటుందా? పీపుల్ ఎందుకు పెరిగిపోతున్నాయి? 3 రెట్లు పెరిగిపోతున్నాయి. ఎట్టయితే పెళ్లి చేయగలమా? సిమెంట్ 500 అయిపోయిందంట, ఇల్లు కట్టగలమా? దుర్మార్గులు 10th క్లాస్ చదివినోడికి 5 లక్షలు కట్టమంట, పెళ్లి చేయగలమా అసలు మనం? లాంఛనాలన్నీ పెట్టాక మళ్ళీ బైక్ కొనాలంట, అది కూడా బుల్లెట్ కొనాలంట, ఆడికి బండి తోలుతాం రాదు. ఎన్ని బాధలు ఆడపిల్ల తల్లిదండ్రులకి. ఆవిడ వెనకాల 2 బండి పట్టుకుంటే ఎక్కుతాడు బండి, ఆడికి ఎందుకు బుల్లెట్? కాకపోతే ఆడికన్నా సన్నసోడికి బుల్లెట్ పెట్టారు పక్క వీధిలో, పెట్టకపోతే నాకు పరువు తక్కువ అంటాడు ఈ బుద్ధిహీనుడు. ఇలాంటి కట్నాలు కులాలు ఆచారాలు లేని పరిశుద్ధ వివాహాలే జరగాలని గత 7 సంవత్సరాలుగా ఉద్యమిస్తూ మోకరించి ప్రార్థన చేస్తున్నాం. మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, మన పరిచర్యలో ఎక్కడ కులం, కట్నం, ఆచారం అన్నది కన్నబడని పరిశుద్ధ వివాహాలు జరగాలి. ఎవడైనా సంబంధం మా ఊళ్ళో ఎనంటే కొమ్మె కొట్టానండి, ఎవడరా నీవాడు యూజ్లెస్ ఫెలో. మనము చనిపోయినా బ్రతికిన ప్రభు వరమై ఉన్నాం. యేసువాడే మనవాడు, ఇంకే కానివాడు మనోడు కాదంతే. మేము మోయాబీలు, మీరు యూదులు, కానీ నీ దేవుడు నా దేవుడు అయ్యాడు గనక ఇక నీ జనం నా జనం. ఇంకా మళ్ళీ రకరకాల మాటలు మాట్లాడడానికి వీలేదు, అట్టి పిచ్చి పిచ్చి మాట్లాడి నశించునుగాక. అందరూ అంటలేదు పెళ్లి కావాల్సిన మాట్లాడరే, ఆమెనని చెప్పండి గట్టిగా. మా కులంలోనే కావాలండి, పాపిష్టి కులం నశించునుగాక. మీకు ఒక మంచి మాట చెప్పు, కులము అబద్ధము అనండి, మతము వ్యర్థము అనండి, ఆచారము అసహ్యం అనండి. కంటదా పెట్ట మాటలు ప్రింట్ అయిపోవాలి ఎప్పటికీ. కులం అనేది దేవుడు చేయలేదండి, మనుషులు పుట్టించిన అబద్ధం, మోసం అది. అంబేద్కర్ గారు ఇంత పుస్తకం రాశాడు అట్ల మీద, కుల వ్యవస్థ ఎలా పుట్టింది, ఇంతలో గ్రంథాలు రాశాడు. ఇది పెద్ద మాయా, మోసం అది. దుర్మార్గులు పుట్టించారు, అసలు లేదు. దేవుడు పురుషుడు స్త్రీ ఇద్దరిని పుట్టించాడు భూమి మీద. సకల మానవులు వారిద్దరి ద్వారా భూమి మీదకి వచ్చిన వాళ్ళే. ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టిన వాళ్ళకి 4 కులాలు ఎందుకు ఉంటాయి? బుర్ర బుద్ధిలని పనికి మళ్ళీ కామెంటరీ. కాకపోతే కుల వ్యవస్థ ఒక మోసం, అబద్ధం. నమ్మితే మాది పలానా కులం నువ్వు చెప్పావంటే నా సృష్టికర్త యేసు కాదని నువ్వు ఒప్పుకున్నట్టే. ఆలోచించుకొని చెప్పేశారు. మరి సర్టిఫికెట్లు ఏమి రాయాలండి? ఇండియన్ క్రిస్టియన్ అంతే. మాట్లాడతా లేదు పనికి మళ్ళీ మాట్లాడింది. అందరికీ దేవుడు మారు మనసు ఇచ్చునుగా. హల్లెలూయా. చాలామంది నా బిడ్డలు ఉపదేశం విన్న తర్వాత ఎంఆర్ఓ ద్వారా కోర్టుకు వెళ్ళి మాకు ఈ రాయితీలు అక్కర్లేదు, మాకు బీసీసీ ఇవ్వండి, ఇండియన్ క్రిస్టియన్ సర్టిఫికెట్లు మార్చుకొని రిజర్వేషన్లు రద్దు చేయించుకొచ్చారు కోర్టుకు వెళ్ళి. వాళ్ళు దమ్మున్న క్రైస్తవులు అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోల తర్వాత పేరు వాళ్ళదే, దమ్మున్న వాళ్ళు. ఏమేమి లాభకరములో వాటిని నష్టముగా మనం మానేసేయండి. ఏమేమి నష్టకరములో తాగుడు మానేశానండి, ప్రభులోకి వచ్చాక వ్యభిచారం మానేశానండి, మరి ప్యాకెట్ కూడా మానేశానండి. ఎందుకు మానేసేవరా? అవన్నీ నీకు లాస్ కనుక కాదా తమ్ముడా? నీకు కలిసి వచ్చేది ఏమన్నా మారితే సాక్ష్యం. కానీ ఒక గతంలో చాలా భయంకరంగా తిరిగేమనండి మానే. అయితే ఏంటి ఇప్పుడు? ఎవడికి ఉపకారం రా నువ్వు మానేస్తే? నీకు లాభం అది. పెద్ద సంఘం అంతా కూడా స్తుతించండి. నువ్వు మనిషి బుద్ధి లేని మాటలు మాట్లాడబాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందు నిమిత్తముగా మీకెల్లరికూ మనవి చేయించున్నది ఏమనగా, దేవుడు నీ కొరకు ఏమి ఏర్పాటు చేశాడో చూడగలిగితే నీకు అసలు ఆందోళన, టెన్షన్ ఉండదండి. అరే నడి సముద్రంలో ఓడబద్దలై 14 రాత్రింబలు బ్రతుకుతామన్న ఆశ లేక చనిపోతామేమన్న భయాందోళనకరమైన పరిస్థితులలో ఓడ కెప్టెన్కే నమ్మకం నశించిపోతున్న చివరి దశలో పౌలు అపోస్తలులు లేచి రొట్టె విరిచి
అయ్యలారా తినండి అన్నాడు. ఊరికా ఎప్పుడు పడితే అప్పుడు తిండి అని పౌలు గారి మీద కలబడిపోయాడు. కూల్ మ్యాన్ కూల్, ఆవేశపడకు, రొట్టె తినన్నాడు. చచ్చిపోయేలాకుంటే రొట్టె అంటరా, మీలో ఎవ్వరూ నశించరు. నీకు ఎలా తెలుసు? నిన్న రాత్రి దేవదూత నా దగ్గరికి వచ్చి చెప్పాడు. తెగ తినేస్తున్నాడు రొట్టెలో ఒకడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పరే. అంతమంది ఉన్న ఆ పగులుతున్న ఓడలో, మునుగుతున్న ఓడలో, ప్రమాదకరమైన తుఫాన్లో 14 రాత్రింబవల్లోనే ఉన్నాడు పౌలు కూడా. ఇతనికి ధైర్యం, వాళ్ళకి ఆందోళన కారణం ఏంటంటే దేవుడు తన కొరకు ఏమి ఏర్పాటు చేశాడో తేటగా చూడగలిగాడు కనుక ఆందోళన ఉండదు. అది 2021 అయినా 2091 అయినా, అంత వ్యతిరేక చట్టాలైనా, అనారోగ్యాలైనా, తెగుళ్ళైనా, తొందరపడని, దిగులు ఉండని, ఆందోళన లేని ఒక ఆనందకర జీవనం ఎవరికి సాధ్యం? తన కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడో చూడగలిగితే ఆడికి ఉంటుందండి ధైర్యం. స్తోత్రం చెప్పండి, చెప్పాలి మంచిగా. సేవ చేయాలి అని ఆసక్తి కలిగిన వారి కోసం చెప్తున్నాను ఒక మాట. నేను మోషేని దేవుడు పిలిచాడు, మండుచున్న పొదలో నుంచి పిలిచాడు, హోరేబు కొండ మీద పిలిచాడు, ఐగుప్తుకి వెళ్ళమన్నాడు, ఫరోతో మాట్లాడమన్నాడు, ఇశ్రాయేలు విమోచించమన్నాడు, ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు వినండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో చెప్పాడు, ఏమి చెప్పాలో చెప్పాడు, ఎవరిని కలవాలో చెప్పాడు, వాళ్ళకి ఏమి ఇవ్వాలో చెప్పాడు, తన సేవలో వచ్చే ఫలితం ఏంటో చెప్పాడు, వచ్చే పోరాటం ఏంటో చెప్పాడు. ఇంత క్లారిటీ పొందుకొని సేవకి వెళ్ళాక ఇంక టెన్షన్ ఎందుకు ఉంటుంది? ఏమో నన్ను మరి దేవుని కృపలో చేస్తున్నాం కానీ చాలా పోరాటాలు అని. నువ్వు ఆ సినిమా అంతా ముందే చూసేస్తే హాయిగా ఉంటుంది కదా. ఇడికి ఎక్కడో పొలంలో కొత్తగా వచ్చినట్టు గొర్రెలు వెంకాలు నడిచినట్టు కల వస్తుంది. తెల్లారిపోతే బ్యాగేజ్కి వెళ్ళిపోతాడు. రే నువ్వు ఎప్పుడు పాస్ట్ అయిపోయింటే, అరే రాత్రి దర్శనం అని, రాత్రి దర్శనం. పగల దర్శనం ఏంటంటే పగల నేనే దర్శనం ప్రజలకి. మరి భయపడతాం, ఎందుకు పడవు? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. మీకు విషయం అర్థమైందా? ఏమంటున్నాడు దేవుడు? మీరు ఓరక నిలిచి చూడండి, యెహోవా గొప్ప రక్షణ మీకు కలుగ చేయబోతున్నాడు. మీరు ఏమి చూడాలి అంటే దేవుని కార్యము చూడాలి అని చెప్పుకున్నాం. రెండవ మాట, దేవుడు నీ కొరకు ఏమి ఏర్పాటు చేశాడో చూడాలని చెప్పుకున్నాం కదండి. అగ్ని రథాలు, గుర్రాలు దేవుడు ఏర్పాటు చేశాడు, అది చూడలేదు కనుకనే ఆందోళన. చూసిన వాడికి ధైర్యం, ఆదరణ అన్నీ ఉన్నాయి. కనుక మారుతున్న ప్రపంచ పరిస్థితుల మధ్య, భయంకరమైనటువంటి ఇబ్బందికర వాతావరణం మధ్య మీకు ధైర్యము, నెమ్మది కలగాలి అంటే దేవుడు నీ కొరకు ఏమి ఏర్పాటు చేస్తాడో నీకు తెలియాలి. అది తెలియబడే వరకు నువ్వు ప్రార్థించాలి. అవసరమైతే రాత్రంతా మేల్కొని ఉండాలి, అవసరమైతే ఉపవసించాలి, అవసరమైతే మనుషులకు దూరమై ఏకాంతంగా ప్రభు సన్నిధిలో గడపడం ప్రారంభించాలి. నీకు తెలియాల్సింది ఏమిటి తెలిసిన? దేవుడు నీ కొరకు ఏమి ఏర్పాటు చేశాడో తెలిస్తే దాని కొరకే సిద్ధపడతావు. ఆ దిశగానే నువ్వు ప్రయత్నం చేస్తావు. యెషయా గ్రంథంలో చెప్పింది అదిగా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, దాని చూసి నీకెందుకు, నీ పన్ను చేసుకోవాలా, దానిని గూర్చి ఆలోచించవా అన్నాడు. ఇప్పుడు కార్యం చేయబోయేది ఎవరు? దేవుడు. ఆలోచించాల్సింది ఎవరు? అది కదా మరి గొడవ. నీ జీవితంలో దేవుడు చేయబోతున్న ఆశ్చర్య కార్యాన్ని గురించి అంట, నూతన కార్యం గురించి అంట నీవు ఆలోచిస్తూ ఉండాలట. మరి ఆయన ఏ కార్యం చేయబోతున్నాడో తెలియకపోతున్నాడు, దేవుని గురించి ఆలోచిస్తావు. అందుకొరకే ఈ సంవత్సరం దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది ముందు దినంలో మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుడు సంఘ పరిపూర్ణత గురించి మాట్లాడాడు అనుకోండి, అప్పుడు మనం గ్రామ సువార్తలు పెడితే అర్థం లేదు. శుద్ధీకరణ కూడికలు ఏర్పాటు చేసుకోవాలి. నేను ఈ 2021వ సంవత్సరంలో 40 రోజులు కంటిన్యూగా గ్రామ సువార్తలు వైజాగ్లో పెడతాను. 40 nights కంటిన్యూ మీటింగ్స్. 43 రోజులు సభలు పెడితే నలిసిపోతాం. 40 రాత్రులు పెడతాను సభలు. నేను ఇప్పుడు వీధుల కోటాలు. ఎందుకు తెలుసా? ఈ సంవత్సరం దేవుడు గొప్ప రక్షణ కలుగజేస్తానన్నాడు. అందుకే రోడ్డుకి వెళ్తున్నాను ఇప్పుడు నేను. దానికోసం వాహనం సిద్ధపరుస్తున్నాను, సౌండ్ అన్నీ సిద్ధపరుస్తున్నాను. ఇక 40 రాత్రులు ఇదే పని చేసి రక్తం చేయి.
ఆయన ఏం చెయ్యబోతున్నాడో మనకు తెలిస్తే కదా ఆ దిశగా మనం పనిచేస్తాం. ఇప్పుడు మన నాయకుడు పాకిస్తాన్ మీద బాణం గురి పెడితే మనం ఇటువైపు తిరిగి శ్రీలంక మీద వేస్తానంటే కుదురుతుంది? మనం నిజమైన అనుచరులం కాదుగా. మన యజమాని, మన నాయకుడు, సేనానాయకుడు, సేనాధిపతి ఎటు గురి పెడితే మనం అట్టే గురి పెట్టాలి కదండి. ఆయన వెంబడించే అనుచరులం, మనం సైనికులం. సిలువ యోధులు ఆలపించు, మనం యోధులం కదా. హెబ్రీ పత్రిక 12:2 ఏమన్నాడు? విశ్వాసమునకు కర్తయు. కర్త అన్న నెత్తి మీద ఇంకేసి కింద రాశాడు సేనాధిపతి అని రాశాడు. అంటే యేసు ప్రభు మన విశ్వాసమునకు సేనాధిపతి అయితే, యేసయ్య సేనాధిపతి అయితే మనం ఎవరు? మరి సైనికులు. ఆయన సేనాధిపతి, మనం సైనికులు. మరి ఆయన ఎటు గురి పెడితే మనం అటు గురి పెట్టాలి కదా. ఈ సంవత్సరం యేసయ్య మహారక్షణ గురి పెట్టాడు, గొప్ప రక్షణ మీద గురి పెట్టాడు. ఈ సంవత్సరం మన సంఘాలు ఎక్కువ బ్యాప్టిజమ్స్ అవ్వాలంటే మనం తీర్మానం చేసుకోవాలి. ఆ దిశగా వీధి సువార్తలు చేయాలి, కుటుంబ కొడుకులు ఏర్పాటు చేయాలి, వ్యక్తిగత సువార్త చేయాలి, కర్రపత్రికలు పంచాలి. ఉద్రేకంతో కాక వివేకంగా పనిచేయాలి. అడ్డగోలుగా రోడ్డు ఎక్కేమని చెప్పాలా, జాగ్రత్తగా చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక నా ఉపదేశం ఏమిటంటే మనం ఏం చూడాలి? నెంబర్ 1 దేవుని కార్యాలు, రక్షణ కార్యాలు చూడాలి. నెంబర్ 2 మన కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడో చూడాలి. 3 మొదటి రాజుల గ్రంథం 18:43. రాజుల మొదటి గ్రంథం 18:43. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదనగా, ఇప్పుడు ఏలియా వాడిని పిలిచి, నువ్వు సముద్రం మీదకి వెళ్ళి చూడరా, ఒకసారి మిద్దె మీదకి ఎక్కి సముద్రం వైపు చూడు అన్నాడు. అందరూ నా ముఖం చూస్తే చెప్తాను, అయ్య బాబోయ్, హలో హల్లెలూయా ఉన్నారండి. ఇప్పుడు చెప్పండి, ఏలియా తన శిష్యుని చూసి ఏమన్నాడు? అరే, నువ్వు మిద్దె మీదకి ఎక్కి సముద్రం వైపు చూడరా ఒకసారి. ఏం చూడమంటున్నాడు? వర్షము వచ్చే వాతావరణం ఏమైనా మారుతుందా లేదా, ఏమన్నా మేఘం పట్టిందా లేదా చూడనానా అని. ఎందుకు చూడమంటున్నాడు మేఘాన్ని అంటే, జనులు నీవు దేవుడు కాదన్నారని, నీవు దేవుడో బయలుదేవుడో అంటున్నారని, 2 తలంపుల మధ్యలో ఉన్నారని, నీవే దేవుడని వాళ్ళు ఒప్పుకోలేదని, ఇన్ని అద్భుతాలు చేసినా విశ్వాసంలోకి రాలేదని, ఇక వర్షాలు కురవద్దు, మేఘాలు మూసాయి, కరువు రాని అని ప్రార్థన చేశాను, పంపించావు. ఇప్పుడు ఒప్పుకున్నారుగా, యెహోవాయే దేవుడని కేకలేశారుగా, ఇంకెందుకయ్యా కరువు, వర్షం పంపించే బాబు అని మొదలెట్టాడు ప్రార్థన. వర్షము పడమని ప్రార్థన చేస్తున్నాడు కనుక మేఘం వచ్చిందా రాదా చూడమన్నాడు. ఆ పాయింట్ ఏంటి తెలిసిన? నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావో ఆ ఫలితము కొరకు చూస్తూ ఉండాలి రోజు. సింపుల్గా చెప్తాను, సింపుల్గా మన ఇంట్లో ఒక పేషెంట్ మంచం మీద ఉండిపోయారు, లేవలేకపోతున్నారు. మనం రాత్రి అంతా ప్రార్థన చేసాం మందిరంలోకి వచ్చాల కోసం. పొద్దున్న వెళ్ళి ఎలా ఉన్నారో చూస్తామా చూడమా? ఇప్పుడు ఆ వ్యక్తిని ఇంటి దగ్గర అలా వదిలి మందిరంలోకి వచ్చి గోడు నేడిచామయ్యా, ఒక అద్భుతం చెయ్యయ్యా, నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా, నువ్వు తాకితే చాలయ్యా అని ఆయన కాళ్ళు పట్టుకొని గోల పెట్టాం. ఉదయం వెళ్ళినప్పుడు మనం చూస్తామా చూడమా? ఆ కాళ్ళు చేతులు కొంచెం కదిలించినా మురిసిపోతాం మనం. నా ప్రార్థన ఇంకా చాలేదేమో, ఈ రాత్రి ఇంకా మొరపెడతాను, నా దేవుడు కృప చూపుతాడు అని ఆనంద మందిరంకి వచ్చేస్తాం మనం. మళ్ళీని నిజముగా మనం ప్రార్థన చేస్తే, బైబిల్ భాషలో చెప్పాలంటే ఏలియాలాగా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే ఫలితం కోసం చూస్తామా చూడమా? ఇప్పుడు మనం IFJ ఉద్యమ స్ఫూర్తితో ఏమని ప్రార్థన చేస్తున్నాం? అందరికీ శిక్షించబడాలి, అందరు నాశనం అయిపోవాలి. అది చేతనమా? దేశములో మహారక్షణ కలగాలి. హల్లెలూయా. భయపడవలసిన పని లేదు. మామిడి పడాడుగా, భయపడనే వద్దు అంతే. నేను చెప్పిన మొక్క కాదు అది, యేసయ్య ఇచ్చిన వాగ్దానం. మీరేం చూడాలి? మీ ప్రార్థనకు ఫలితాలు చూడాలి. ప్రతి డిపార్ట్మెంట్లో నీ బిడ్డలు ఉండాలి ప్రభువా. ఎందుకని? అడ్డగోలుగా చెలరేగిపోదామని కాదు, పేదవారికి బీదవారికి న్యాయం జరగాలని. ఆమేన్, ఆమేన్. దేవుని వ్యతిరేక నిర్ణయాలు జరగకుండా ఉండాలని. ఆమేన్. కనుక దేవుని ప్రజలారా శ్రద్ధగా మనం ఆలకించాలి.
చాలా జాగ్రత్తగా ఈ అంశాలు వినాలి. మీరు ఊరక నిలబడి చూడండి. ఏం చూడాలి? దేవుని రక్షణ కార్యం చూడాలి. రెండో, ఏమి చూడాలి? దేవుడు మన కొరకు ఏమి ఏర్పాటు చేశాడో దాన్ని చూడాలి. మన కొరకైన దేవుని ఏర్పాటును చూడాలి. నెక్స్ట్ ఏమి చూడాలి? మన ప్రార్థన యొక్క ఫలితాల కొరకు మనం చూస్తూ ఉండాలి. మరొక మాట చెప్తాను బిడ్డలారా, మరొక మాట. యెషయా గ్రంథం, నన్ను ముగించమని పెట్టే పాటది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనం. 1 నుంచి చదవాలి, యాక్చువల్గా పోనీ చదివేయండి. అందరూ ఒకసారి ఆమేనని చెప్పండి. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. నాకు సహకరిస్తే చాలు, నాకన్నా ముందు వెళ్ళిపోతామేటా. దేవునికి స్తోత్రం. కొంచెం అడ్వాన్స్ అవుతున్నాడండి, చూడండి మా వాడిని, కొంచెం చూస్తూ ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నేను ఎందుకో మరి బైపాస్ చేస్తున్నాడో ఓవర్టేక్ చేస్తున్నాడో కానీ కొంచెం కనిపెట్టాలా. జాగ్రత్తగా వినండి బిడ్డలారా, వాక్యం ఏమంటుందంటే, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద. నాకు వెలుగు వచ్చింది, నాకు మహిమ వచ్చింది, నేను అభిషేకించబడ్డాను, నాకు ఉపదేశం వచ్చు, నాకు అనాయింటింగ్ ఉంది, చవరకా. అది కాదు పాయింట్. నీవు వెలిగించబడ్డావు గనుక కట్టిక చీకట్లో మగ్గుతున్న జనాల్ని చూడాలి. నేను వెలుగులో ఉన్నాను, నేను దీవించబడ్డాను, నేను అభిషేకం పొందాను. అయితే ఏమిటో, నీవు కలిగి ఉన్న పొందుకున్న వెలుగులోనికి కట్టిక చీకటిలో కూడా మగ్గుతున్న జనాల్ని నడిపించాలి గనుక నువ్వు వారిని చూడాలి. కృప పొందావా? ఆత్మ పొందావా? అభిషేకం పొందావా? వెలుగు పొందావా? ఈ అనుభవంలో లేని వారి వైపు నువ్వు దృష్టి సారించాలి. యోసేపుకున్న భారం ఏంటి తెలుసా? నేను ప్రపంచానికే అన్నం పెట్టే స్థితిలో ఉన్నాను, నా తోబుట్టువులు ఆకలితో అల్లాడుతూ ఖాళీ సంచులతో నా ఎదురుగా నిలబడ్డారు. తట్టుకోలేకపోయాడు. 4 గింజలేసి పంపించేయలేకపోయాడు. ఇంట్లోకి పిలిచి వరసల ప్రకారం కూర్చోబెట్టి వంతులెత్తి ఒక్కొక్కరికి కడుపు నుండి అన్నం పెట్టి పంపించగలిగాడు. నేను తిన్న భోజనమే వారు తినాలి, నాలాగే వారు ఉండాలని తన ఇంట్లో భోజనం పెట్టాడు. తన ఉన్న దేశానికి రప్పించాడు. ఒక రాష్ట్రం రాసి చేశాడు. వారికి ఏ కొరత రాకుండా చూశాడు. మనం ఉపదేశంలో ఉన్నాంగా, మనం అభిషేకం పొందాముగా, మనము దీవెనకరంగా ఉన్నాముగా. ఈ అనుభవాలు లేని నామకార్థ స్థితిలో ఉన్నటువంటి ఎందరో మన బిడ్డల వైపు చూడొద్దా? చీకట్లో మగ్గుతున్న వారి వైపు చూడొద్దా? వారి కొరకైన భారం పొందొద్దా? ఇదే వెలుగులోనికి, ఇదే ఉపదేశములోనికి, ఇదే విజ్ఞాపనలోనికి, ఇదే భారములోనికి వారును నడిపించినట్లుగా వారి వైపు చూడాలి కదా మనం. ఇప్పుడు వారి వైపు చూడటం అంటే అర్థం ఏంటి? వారి యొక్క బాధ్యత తీసుకోమని, సంరక్షణ చేపట్టమని. ఉదాహరణ, పల్లెటూరులో ఏదో పప్పు, వడియాలు, మిరపకాయలు ఆరబోసి చూస్తున్నామ్మా, పోనీ మీ ఇక్కడ చేపలు ఎండబెట్టి, దేవునికి స్తోత్రం, చేపలు ఎండబెట్టి కొంచెం చూస్తుండు బాబు అంటే అర్థం ఏమిటి? నష్టం అవ్వకుండా కాపాడమని. ఏదైనా కాకులో లేదా మనుషులో దొంగలో చేస్తే తప్పు అని చూస్తూ ఉండమంటే నష్టపోతున్నా చూడమని కాదు కదా. చూస్తూ ఉండు అనే మాటకి అర్థం కొంచెం దాన్ని కాపాడు, దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. లేమో తేజరిల్లము. ఎందుకు లేవాలి? ఎందుకు తేజరిల్లాలి అంటే కట్టిక చీకట్లో మగ్గుతున్న జనాల్ని చూసి ఇదే వెలుగులోనికి వారిని కూడా నడిపించాలి. కాబట్టి ఎవరిని చూడాలి? ఇంకనూ చీకటిలో ఉన్న వారిని మనము చూడాలి. మరొక వచనం చదువుతారా? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4:35 వచనం. ఇంకెక్కువ విషయాలు ఏమి లేవు, 1-2 మాటలు చెప్పి చదవాలి. ఎంతసేపా? ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, చెప్తారు కదా. ఇదిగో మీ కన్నులెత్తి చూడుడి, అవి ఇప్పుడే పంట తెల్లబారి కోతకు సిద్ధముగా ఉన్నది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి.
ఇంకా ఈ మహిమలోనికి రాని వారి వైపు, ఇంకా వెలుగులోనికి రాని వారి వైపు మనము కనులెత్తి చూడమన్నాం. ఆకలితో ఉన్న వారి కోసం, ఈ ఉపదేశంలోకి రాని వారి కోసం, ఈ సహవాసంలోకి రాని వారి కోసం, ఈ విజ్ఞాపనలోకి రాని వారి కోసం ఆ మాట చెప్పాం. ఇంకొక మాట ఏంటి తెలుసా? రై కోతకి ఇంకెంత టైం ఉంది నాన్న అని అడిగాడు యేసయ్య. 4 నెలలు పడుతుందండి. ఇంకా 4 నెలలు పడుతుంది అన్నారు. వెంటనే ప్రభు అన్నాడు, ఊరుగా కనులెత్తి పొలములు చూడండి, ఇప్పుడే పంట కోతకు సిద్ధముగా ఉంది అన్నాడు. అదేంటండి అలా మాట్లాడతాడు ప్రభు? లేత మొక్కలు ఇంకా ఇప్పుడే ఊడుపులైని, ఇంకా వరి చేను ఎదగలేదు, ఈనలేదు, పంట రాలేదు, కనీసం 4 మాసాలు పట్టుదండి. ఇప్పుడే పంట తెల్లబడి కోతకు సిద్ధంగా ఉందంటాడే. చిన్న తేడా. పొలములోని పైరు చూస్తున్నారు వారు, పొలము గట్టుల మీద నుండి వస్తున్న సమరయ పట్టణస్థులను చూస్తున్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పరే. కోత సిద్ధంగా ఉందన్నాడు యేసుప్రభు. వాళ్ళని చూసి ఊరూరు వచ్చేస్తుంది కదా, వాళ్ళని చూసి యేసుప్రభు అన్నాడు కోత సిద్ధంగా ఉంది అన్నాడు. లేదు ప్రభా, ఇంకా 4 నెలలు పడుతుంది అన్నారు వీళ్ళు. నువ్వేం చూడాలో నీకు అర్థమవుతుందా? ఈ భౌతిక విషయాలు కాదు. ఇంకా పిల్లలు అంది రాలేదండి, ఇంకా పొలం కూడా లేదు, ఇంకా ఎల్ఐసి నుండి చేశాను కానీ ఇంకా 5 ఏళ్ళు పడుతుందండి, మెచ్చినండి, నీ అన్ని లెక్కలు మండిపోని ఈ కాదు. నీ చేతికి విస్తారమైన పంట దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. మెస్సయ్యను చూడాలి, దేవుని చూడాలి, రక్షకుని చూడాలి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడాలని పట్టణం మన బిడ్డల సాక్ష్యాలు విని, మన బిడ్డల ప్రార్థనలు ఫలించి అనేకులు సంఘంలోకి రాకపోతున్నారు, రక్షణలోకి రాబోతున్నారు, సేవలోనికి రాబోతున్నారు. కన్నులెత్తి దేవుడు పంపించబోతున్న ఆత్మల పంటను చూడు. ఆమేన్. మరొక మాట చెప్పి ముగిస్తాను బిడ్డలారా. చివరిగా హెబ్రీ పత్రిక 10:24-25 వచ్చినారు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఆగండి. ఆ దినము సమీపించుట చూచిన కొలది అన్నాడు. ఏ దినం అది చెప్పు మరి. మైక్ కింద పెట్టేస్తాం. ఏ దినం అది? అది అర్థమైందా? యేసయ్య రెండవ రాకడ దినం అనండి. కొందరు కరోనా వంక పెట్టుకొని ఫిజికల్ డిస్టెన్స్ అని పెట్టి మాస్క్ పడిపోయిందండి అందుకే రాలేదని సోది చెప్తున్నారు అండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కొనట మానకండి. మరి తెగుళ్ళు వచ్చినాయి కదండి, కరెక్టే. తెగుళ్ళు వెనుక బోర మోగబోతుంది, జాగ్రత్త. తెగుళ్ళు అయిపోతే నెక్స్ట్ అదే కరువులు, యుద్ధాలు, భూకంపాలు అయిపోయి నీ తెగుళ్ళు వచ్చేసింది. తెగులు తర్వాత బోర మోగటమే, ఇంకేం లేదు పెద్దగా కోటం. దేవునికి స్తోత్రం. అందుచేత నువ్వేం చేయాలి? దేవుని వాక్య ప్రకారం ప్రభు చెబుతున్న మాట శ్రద్ధగా ఆలకించావా? ఏమంటున్నాడు? తేటగా వినండి. అక్కడ ఒక మాట, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూట మీరు మానక ఆ దినము సమీపించును మీరు చూచినప్పుడు. ఏ దినం అది? ప్రభు రాకడ దినం, రెండవ రాకడ దినం. సూచనలు నెరవేరుతున్నాయి, రాకడ సమీపించింది, గుర్తులు నెరవేరిపోతున్నాయి. ఇదిగో ఏక రాజ్య ప్రభుత్వం రాబోతుంది, ఒకే కరెన్సీ రాబోతుంది, దశరాజ్య కూర్చుని ఏర్పాటు చేయబోతుంది, యూదులకు అరబ్బులకు మధ్య శాంతి ఒప్పందం జరగబోతుంది, యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది, మళ్ళీ దిన బలి స్టార్ట్ కాబోతుంది. ఇవన్నీ చూచినప్పుడు ఆ దినము సమీపించుట మీకు తేటగా తెలుస్తుంది. గనుక ఇదివరకు ఒక్కసారి వచ్చేవారేమో, ఇప్పుడు మరి ఎక్కువగా కూడుకోండి. చేపలు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదివరకు అట్లాగా వారానికి ఒక్కసారి చాలదు, ఎక్కువ సార్లు కూడుకోవాలి, ఉపవాసాలు ఉండాలి, నియామక కోడికలు పెట్టాలి, ఎక్కువగా కూడుకోవాలి మనం. అందుకని ఇదివరకు 12 అయిపోయింది, ఇప్పుడు 24 వేసి రక్తం చేయి తిరగడమే. మరి ఎక్కువగా కూడుకోవాలి మనం. ఎందుకని? ఒకరినొకరు పురికొల్పుట అనే మాటకి ఏమన్నా తెలుసా? ఫుట్ నోట్లో రేపుట అనే పదానికి మామూలు వాడుక భాషని తెలుసా? రెచ్చగొట్టుట. నేను అలాంటి పదాలు వాడితే చాలా మందికి అయ్యారు బాగా చెప్తారు, మధ్యలో లోకల్ పదాలు వాడేస్తున్నాడు. అక్కడ ఉన్నాయి రా బాబాయ్. రేపుట అనే పదానికి వ్యవహారికం ఏంటి తెలిసిన? రెచ్చగొట్టాలి.
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మనం కూడుకున్నది ఒకరినొకరు విశ్వాసం. సిగ్గు లేకపోతే సరే నువ్వు చల్లారి పొట్టమేంట్రా, నీళ్ళంటాడు కూడా పొట్టమేంట్రా, జవరిగా లేగా లేగా. యెహోవా ఆత్మ సంసం దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంట, నా బుజ్జు కదా, నా చక్కి కదా, చిన్ని కదా, నీళ్ళు తెచ్చి, ఎందుకురా నువ్వు నాజీరు, ఎందుకురా నీ వ్రతం, ఎందుకురా నీ ప్రతిష్ట, అక్కడ ద్రాక్ష తోట దగ్గర సింహం బొబ్బరిస్తుంది, ఎలా? యెహోవా ఆత్మ సంసోను రేపుటకు మొదలు పెట్టిన. మరి అదే ఆత్మ నీ మీద ఉంటే దుష్టుని కార్యాల మీద నీకు రోషం రావద్దా, నీకు మంట రావద్దా? ఇట్లా తిని పడుకుంటావు నువ్వు అసలు 3 పూటలో? 8 గంటలు నిద్ర పడుతుంది, నిద్ర మండి పోను నీకు 8 గంటలు పట్టేస్తుంది నిద్ర. ఒక మంది నీళ్ళు తెస్తుంది మెలుకొత్తలేదు నీకు. 6 బయట మడత మంచం వేసి పడుకో పెడితే కాకులు ఎడుతున్నాడు లెగుతలేదాడు, ఎండ పడిపోతాను లెగుతున్నాడు, ఆడికి ఏ సరిపితే లెగుతాడు. ఆ దినము సమీపించడం సూచన కొలది ఏం చూడాలి మనం? ప్రభు రాకడ సమీపించడం చూడాలి, సూచనలు నెరవేర్పులు చూడాలి, ఆ దినమును కనిపెడుతూ ఉండాలి. 1 యెహోవా కలుగజే రక్షణ మనం చూడాలి. 2 దేవుడు నీ కొరకు ఏమి ఏర్పాటు చేశాడో చూడాలి. 3 నీ ప్రార్థనకు ఫలితాలను చూడాలి. 4 కట్టిక చీకట్లో మగ్గుతున్న జనాల్ని చూడాలి. 5 కోత సిద్ధముగా ఉంది పంటను చూడాలి. 6 రాకడ సూచనలు చూడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక 7 లాస్ట్ ఒకటే. ఏమండి? ప్రార్థన గ్రంథం 1:12. నేను వెనుతిరుగగా 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచున్న యేసును చూచితిని. ఇక అదే మిగిలింది మనకి. స్తోత్రం చెప్పండి. 7 సువర్ణ దీప స్తంభముల మధ్య 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని సంచరించుచున్న మన ప్రభువుని మనము చూచెదముగాక. చూడుడి, ఏమి చూడాలో 7 ముచ్చట్లు ప్రభు మనకి చెప్పారు. కంటత పట్టాలి, రాసుకోవాలి, ధ్యానం చేయాలి. ఈ సంవత్సరంలో వాటిని కన్నులారా చూచున్నట్లుగా సిద్ధపడదాం. దేవుని కృప మనందరికీ తోడయుండునుగాక. చూచున్నట్లు ఆయన మన కన్నులు తెరచునుగాక. ఆమేన్. ఆరోగ్యం అవకాశం ఉన్న వాళ్ళు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అడ్డొచ్చు సముద్రాన్ని చీల్చేస్తాడు, అద్దరి క్షేమంగా చేరుస్తాడు. అడ్డొచ్చు సముద్రాన్ని చీల్చేస్తాడు, అద్దరి క్షేమంగా చేరుస్తాడు. శత్రువులికను కనబడనంతగా యేసయ్య నీకు జయమిస్తాడు. శత్రువులికను కనబడనంతగా యేసయ్య నీకు జయమిస్తాడు. భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. భయపడనే వద్దు, నీవు వెన్ను చూపనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. యుద్ధములన్నీ తానే చేయగా, ఈ యుద్ధములన్నీ తానే చేయగా, ఊరక నిలిచి చూడు గొప్ప రక్షణ. భయపడనే వద్దు, నీవు వెన్ను చూపనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము.